మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఎంతో భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క సన్నిధిలో గత యొక్క నిత్య పండుగలను దేవుడు 3 రాత్రులు మహిమకరంగా జరిగించాడు. ఇంకా ఈ ఒక్క రోజు మాత్రం ఉంది. ఈ పగలు మాత్రం దేవుని కృప చొప్పున నేను ఇప్పుడు ఉన్న ప్రయాణంలో నేను కూడా మీ యొక్క గూగుల్ మీట్ లాంచ్ చేసినప్పుడు నేను 4:05 బయలుదేరాను వేరే ఊరు నుంచి. దేవుడి కృప చొప్పున ఈ టయానికి ఈ దేవుని సన్నిధికి రావడానికి ఎలాంటి అపాయం లేకుండా, ఎలాంటి ఏది దేవుని యొక్క కృప చొప్పున అపాయం కలగ చేయకుండా ఆయన సన్నిధిలోనికి తీసుకొచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని వచనాలు కొన్ని వర్డ్స్ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినం మనం మీతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు యావాబు అనగా తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతడు ఒక పరాక్రమశాలియు, అతడు ఒక వివాదాస్పద సేనాని. యావాబు యొక్క జీవితంలో ఒక గొప్ప యూదుని, విజయాలకు మరియు ఒక మనిషి ఆత్మీయ పతనాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఈ యొక్క యావాబు నాకు పేరు యొక్క అర్థము యెహోవాయే తండ్రి, లేదా యెహోవాయే తండ్రి అయిన ఉన్నాడు అని అర్థం. అయితే ఈ యొక్క లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క వ్యక్తి గురించి మనం చదువుకుంటే 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో 5వ వచనంలో కనబడుతూ ఉంటది. అయితే ఇతడు జ్ఞాపకం చేసుకుంటే ఇతనిలో కొన్ని అనుభవాలను మనం మన జీవితాల్లో నేర్చుకుందామండి. ఒకటి, ఇతని యొక్క జీవితంలో అంచంచలమైన నమ్మకత్వమైన మరియు పరాక్రమం. ఇతడు యావాబు ఈ యొక్క దావీదుకు సోదరుడైన సెరూయా కుమారుడైన మరియు ఆ యొక్క దావీదునకు మేనల్లుడుగా కనపడుతూ ఉంటాడు. అయితే ఈ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఇతడు యెబూసీయుల కోటని యెరూషలేము జయించిన మొదటి వ్యక్తిగా ఈ యొక్క యావాబు దావీదు యొక్క సైన్యానికి సేనాధిపతి అయి ఉన్నాడంట. అయితే ఇతని యొక్క జీవితంలో నిస్వార్థత అంటే అతని యొక్క స్వార్థపూరితమైనది ఏది వాడుకున్న స్థితి కనపడదు. అతని యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ స్వార్థము లేకుండా ఆ యొక్క నమ్మకమైన వాడిగా తన జీవితంలో నడిపించబడుతున్న వాడిగా, తన యొక్క జీవితంలో తన పేరే పొందుకునేవాడిగా కనపడట్లేదు. కానీ దావీదు పేరు యొక్క జీవితంలో దావీదు యొక్క పేరు మీదుగా ఇతని యొక్క ఉండాలని కోరుకోనిన్నాడని చెబుతుంది. అయితే ఈ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే అంచంచలమైన నమ్మకత్వము మరియు పరాక్రమం అని చెబుతూ ఉన్నా ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతను జయించిన యెరూషలేము, యెబూసీయుల యొక్క కోటలో యెరూషలేము ఆ జయించిన మొదటి వ్యక్తిగా ఈ యొక్క యావాబు ఆ సైన్యములో ఆ సైన్యాధిపతిగా ఉన్నాడని చెబుతూ ఉంది. అయితే ఇతని యొక్క జీవితంలో రెండో అనుభవం ఏమిటంటే దైవ భీతి లేని కఠిన హృదయం కలిగిన వాడంట. అంటే అబ్నేరు యొక్క హత్య సంధి కోసం వచ్చిన అబ్నేరును తన యొక్క తమ్ముని మరణానికి ప్రతీకారముగా యావాబును దారుణంగా చంపాడంటే వ్యక్తి. అంటే ఇతని అనుభవంలో జ్ఞాపకం చేసుకుంటే అంచంచలమైన నమ్మకత్వం, అంటే ఒక నమ్మకత్వంలో జీవించిన వాడు కాదని చెబుతున్నది. ఇతని యొక్క స్థితిని బట్టి నిస్వార్థమైన రబ్బా పట్టణమును జయించినప్పుడు ఆ విజయము తన పేరు మీద కాకుండా దావీదు పేరు మీద ఉండాలని కోరుకున్నాడని చెబుతుంది.
అంటే అతని పేరు వాడుకోకుండా నిస్వార్థముగా తన జీవితంలో ఆ నమ్మకమైన వాడిగా, ఆ సేనాధిపతిగా తన జీవితంలో నడిపించబడుతున్న వాడిగా ఉన్న స్థితి కనబడుతుంది. అయితే ఇతడు దైవ భీతిలోని లేని కఠిన హృదయముతో అబ్నేరు హత్యను సంధి చేసి ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో ప్రతీకారముగా యాబావును దారుణముగా చంపేయడం చూస్తుంది. మరి ఇతని యొక్క స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, ఇతని జీవితంలో ఏ స్థితిలో ఉన్నాడు, ఏ పరిస్థితిలో నడిపించబడిన వ్యక్తి ఈ యొక్క వ్యక్తి యావాబు అంటే, ఈ వ్యక్తి జీవితంలో తను రహస్య పాపపు బంధము అంటే ఉరియా యొక్క స్థితిని బట్టి ఉరియాను యుద్ధ రంగంలో చంపేయమన్న దావీదు రహస్య ఆజ్ఞను యావాబు అమలు చేసిన వాడిగా కనబడుతూ ఉంటాడు. ఈ దావీదు ఎందుకు ఇలా విధమైన స్థితిని బట్టి ఆ వ్యక్తిని చంపాలని ఆలోచన చేత నడిపించబడిన స్థితి మనకు తెలుసు. దావీదు యొక్క జీవితంలో ఏ పొరపాటు చేయలేని వాడిగా కనపడుతున్నా, కానీ ఒక స్థితిని బట్టి తన జీవితంలో అనుకోకూడని పరిస్థితుల్లో తన జీవితంలో శరీర కోరిక తన జీవితంలో ఏ పరిస్థితికి తీసుకొచ్చిందంటే, దానిని దాచుకొనుటకు ఇంకొక పాపం అలాగా తన జీవితం అంతా ఏ స్థితికి వెళ్ళిందంటే, ఒక తప్పుని కప్పుపుచ్చడానికి ఇంకొక తప్పు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. లోక ఆశలు మనుషుల యొక్క జీవితాల్లో ఏం చేస్తూ ఉంటాయంటే, మనిషిని ఏ దానికి తీసుకెళ్తాయో, ఏ పతనానికి తీసుకెళ్తాయో, ఏ పరిస్థితికి తీసుకెళ్తాయో అవన్నీ మనకు తెలియలేని పరిస్థితి. ఎందుకంటే మనుషులు ఆ విధమైన స్థితిలో పతనానికి దారి అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకు ఈ విధమైన జీవితాలు కలిగి ఉంటున్న పరిస్థితి అంటే, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఉరియాను హత్య యుద్ధ రంగంలో చంపేయమని ఈ దావీదు గారు రహస్య ఆజ్ఞగా యావాబుకు అమలు చేశారని చెబుతూ ఉంది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తి రహస్య పాపము బంధమును ఈ యొక్క వ్యక్తి ఉరియా హత్యను ఆగ్నేయగా దానిని అమలు చేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు ఈ యొక్క వ్యక్తి. ఈ హత్య ఏవలా కలిగింది అంటే, ఏ పరిస్థితిలో కలిగింది అంటే, ఈ యొక్క యావాబు ఆ గద్దించే అధికారాన్ని కోల్పోయాడు. ఎందుకంటే వారిద్దరూ రహస్య పాపంలో భాగస్వాములుగా ఉన్న పరిస్థితి. వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, తనకు తెలియని పరిస్థితిలో యావాబును ఆ యొక్క వ్యక్తిని చంపడానికి అమలు చేసిన పరిస్థితి. కానీ ఈ దావీదు గారి యొక్క జీవితంలో ఏమో తెలిసి తన జీవితంలో ఆ వ్యక్తిని చంపిస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఒకడు తన జీవితంలో ఆ విధమైన స్థితిలో ఆ వ్యక్తిని చంపినా, తన పాపంలో వీరి యొక్క జీవితాల్లో భాగ్యస్వాములుగా ఉన్న పరిస్థితి ఈ వ్యక్తి. ఇతరులలో జ్ఞాపకం చేసుకుంటే దోహము మరియు శిక్ష, రాజకీయ ద్రోహం చేసిన వ్యక్తిగా అంటే దావీదుకి వారసుడిగా సొలొమోను ఎంపిక చేసిన యాబోబు యాదోని యొక్క పక్షమున నిలబడ్డాడంట. అంటే ఈ యాబాబు అదోని యొక్క పక్షమున నిలబడ్డాడు అంటే ఇతడు తన జీవితంలో నేర్పించుకున్న ఆ వారసుని ఎదుట, ఆ యొక్క వ్యక్తి ఎదుట, తన జీవితంలో రాజు ఎదుట తను ఒక నమ్మకమైన వాడిగా నడిపించబడాల్సిన వాడైతే ద్రోహం చేసి మరి ఆ వ్యక్తి ఆ శిక్ష తన జీవితంలో నడిపించబడాల్సిన పరిస్థితి వచ్చింది. జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క విషాదపు ముగింపు ఎలాంటిది అంటే, బలిపీఠము కొమ్మలను పట్టుకొని ఉన్నప్పటికీ పాత నరహత్యల నిమిత్తము యాబాబు చంపబడ్డాడంట. అంటే అంతకు ముందు చేసిన హత్యలన్నిటిని బట్టి, నరులను చంపిన నరహత్యను చేసిన దాన్ని బట్టి, అతని జీవితంలో యాబాబు ఆ పరిస్థితిని బట్టి చంపబడి ఉన్న పరిస్థితి అంట. అయితే ఈ యొక్క వ్యక్తిని గురించి మనం సందేశం ఏం తెలుసుకోవాలంటే, యావాబు జీవితం నుండి మనం హెచ్చరికలు
యావాబులు ఒక అజేయకమైన సేనాని కావచ్చు, కానీ అతను దేవుని హృదయానుసారుడుగా కాలేకపోయాడని చూస్తుంది. నాయకునికి గౌరవాన్ని కాపాడడం కంటే తన స్వప్రయోజనాలను ప్రాధాన్యత ఇచ్చాడంట. అంటే నడబడ్డాడు, చెబుతూ ఉన్నాడు. దావీదుకు గొప్ప రావాలని చెప్తున్న రహస్యములు తన జీవితంలో ఏ విధమైన పరిస్థితిలో నడిపించబడుతుందంటే, ఆ నాయకుని గౌరవము కాపాడట కంటే తన స్వప్రయోజనంతో ప్రాధాన్యతగా విచ్చుకున్నాడంట. దీన్ని బట్టి తన జీవితంలో పాప రహస్యములో పాలు పంచుకోవడం వల్ల రాజీ పడే జీవితం గడిపేవాడుగా ఉన్న స్థితిలో ఉన్నాడు. అయితే ఇతడు చివరికి తన చేతుల ద్వారా చిందింపబడిన రక్తమే తన మరణానికి కారణమై ఉన్న పరిస్థితి కలిగిందంట. ఇది మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి, అంటే యావాబులో మనం మంచి లక్షణాలు లేవని చెప్పుకుంటున్న స్థితిని బట్టి ఇతడు జ్ఞాపకం చేసుకుంటే యెహోవాయే తండ్రి లేదా యెహోవాయే తండ్రి అయి ఉన్నాడని చెబుతున్న అర్థమై ఉన్న తన జీవితంలో దేవుని వల్లే తన జీవితాన్ని నడిపించబడలేని పరిస్థితి, వివాస్పదమైన సేనాని అని చెబుతుంది. ఇతడు ఈ విధమైన స్థితిలో నడిపించబడుతున్న తన జీవితంలో ఈ విధమైన వివాస్పదమైన వాడిగా ఎందుకు మార్చబడ్డాడు అంటే, తన స్వప్రయోజనము కొరకై తన సొంత ఆలోచనల చేత తన జీవితాన్ని నడిపించుకున్న పరిస్థితిని బట్టి. ఇక్కడ ఆ దావీదు గారు తన జీవితంలో ఏ విధంగా తన స్థితిని బట్టి స్వప్రయోజనానికి తన రాజకీయపరమైన తన యొక్క పరిపాలన ఎలా వాడుకున్నాడో కనపడుతున్న స్థితిలో, ఏ విధమైన స్థితిలో వారి జీవితాలు ఆ విధమైన శాపగ్రస్తమైన పరిస్థితికి వెళితే, ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో కూడా లేఖనాలు చెబుతున్న మాట ఏమిటంటే, ఈ యొక్క వ్యక్తి నరహత్య చేసిన దాన్ని బట్టి, అతడు తన జీవితంలో రక్తాన్ని చిందించిన దాన్ని బట్టి, అతడు రక్తాన్ని చిందించిన వంటివి అతడు కూడా తన చేతుల ద్వారా చేసిన ఈ చిందించిన రక్తమే తన జీవితంలో మరణానికి కారణమైనది అని చెబుతుంది. మరి ఈ దినమని నీతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, యావాబు జీవితం వల్లే మన జీవితాలు ఉండక ఒక నమ్మకమైన వారిగా మన జీవితాలు కొనసాగించబడుతూ, ఆ దావీదు ఎదుట అంచెంచలమైన అంటే ఇతని యొక్క చరిత్రలను జ్ఞాపకం చేసుకుంటే ఒక స్థిరమైన మనస్సు లేదని చెబుతుంది. 2, తన జీవితంలో దైవభీతి లేని కఠిన హృదయం కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. 3, ఇతని జీవితంలో రహస్య పాప బంధం, అంటే ఉరియాను చంపడానికి ఇతని జీవితంలో ఆ విధమైన స్థితిలో రహస్యంగా అతన్ని ఈ యొక్క అమలు చేశాడంట. దావీదు గారికి ఇచ్చిన ఆజ్ఞ పూర్వకంగా దాన్ని అమలు చేసిన వ్యక్తిగా ఈ యొక్క వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. మరి ఏదైనా మనం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి యావాబు వల్లే నీ జీవితం ఉండకుండా ఆ యొక్క 4 అనుభవాలు, అతడు దేవునికి వ్యతిరేకమైన స్థితిలో ఎలా నడిపించబడ్డాడు అలాంటి జీవితం మన జీవితాలు ఉండకుండా, మన యొక్క జీవితాల్లో అదోహము మరియు శిక్ష తెచ్చుకోకుండా ఉండాలంటే, ఆ యొక్క ద్రోహం చేసిన వ్యక్తిగా దావీదు ఎదుట తన జీవితాన్ని నడిపించుకుంటున్నా, దావీదు కంటే తన జీవితాన్ని ఆ యొక్క వ్యక్తి ఆదోని పక్షం మీద నిలబడాలని ఆలోచన చేత, అంటే ఈ యొక్క దావీదుకి వారసుడిగా సొలొమోనును ఎంపిక చేసిన యావాబు అదోని పక్షము నిలబడ్డాడని చెబుతుంది. అంటే అతడు ఆ యొక్క ద్రోహపూర్వకముగా, అంటే దావీదు ఎదుట నమ్మకమైన వాడు జీవిస్తూ తన జీవితాన్ని నడిపించుకోవాలి కదా. దానికి ఆ యొక్క వ్యక్తి వారసులు తన జీవితంలో నడిపించబడుతున్న వారి పూర్వకముగా ఆ వ్యక్తి తనకు ఆ విధమైన స్థితిలో ఆ వ్యక్తి దానికి కొనసాగించబడాల్సిన వాడు నడిపించబడకుండా వేరే పక్షమునకు వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నావు, నీ యొక్క స్థితి ఎలా నడిపించబడుతుందో, యావాబు వలె నీ జీవితంలో అలాంటి స్థితిలో ఉన్నావేమో. నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నీవు ఏ విధమైన స్థితిలో నడిపించబడాలంటే, నీ యొక్క స్థితిని బట్టి నీవు ఆ పాప రహస్యంలో పాలు పంచుకునేవాడిగా ఉండకుండా, నీ చేతుల నుంచి రక్తముకరమైన ఆ మరణానికి కారణమై ఉండే పరిస్థితిలో ఉండక, యావాబులే నీ జీవితంలో ఆ విధమైన స్థితిలో తన హృదయాంసారుగా కాకపోయిన పరిస్థితిలో కనబడుతున్నాడు.
అలాగనే నాయకునికి గౌరవం కాపాడుట కంటే తన స్వప్రయోజనంతో ప్రార్థన చేస్తున్నాడు కదా, అలాంటి స్థితిలో ఉండకుండా మన జీవితాలు కాపాడుకుందుము గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క నా తండ్రి ఉదయకాలం మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, దినమున నా తండ్రి మాకు గుర్తు చేసిన మాటను బట్టి యావాబు తన జీవితంలో యవాస్పదమైన సేనానిగా కనబడుతూ ఉన్నాడు తండ్రి. అయ్యా, యావాబు జీవితంలో ఒక గొప్ప యోధుని విజయాలను, మరి ఒక మనిషి ఆత్మీయ పతనానికి మనకి అయ్యా నా తండ్రి ఆ పతనానికి కారణమైన చూపిస్తుంది తండ్రి. అయ్యా, మా జీవితాలు అలాంటి పరిస్థితులు ఉండక పేరుకు తగిన జీవితంలో మా జీవితాలు ఉన్నట్లుగా కృప చూపించండి. యావాబు పేరు మన తండ్రి మంచి పేరు పెట్టుకున్నాడు తండ్రి, కానీ తన జీవితంలో ఆ జీవితాన్ని అయా ఆ విధమైన స్థితిలో అనుసరించి నడిపించబడలేని పరిస్థితి, అంచెచలమైన నమ్మకత్వం లేని పరిస్థితి, ఒక స్థిరమైన మనసు లేని ఒక స్థిరమైన నమ్మకత్వం కలిగిన వాడిగా నడిపించబడలేని పరిస్థితి. అయా, మా జీవితాలు అలాగ ఉండక తండ్రి సన్నిధిలో స్థిరమైన మనసును కలుగచేయండి. అయా, దైవభీతి లేని కఠినమైన హృదయం కలిగిన వాడిన తండ్రి, అలాంటి జీవితం మాకు ఉండక మా సన్నిధిలో నా తండ్రి అయా ఒక నమ్మకమైన వారిగా జీవిస్తూ అయా నా తండ్రి అయా మా జీవితాలలో కఠినమైన హృదయం కలిగి ఉండక ఒక మంచి హృదయాన్ని మేము కలిగి ఉండే కృపను మాకు దయచేయండి. అలాగే తండ్రి, రాష్ట్ర పాప బంధు అయా బంధకాల చేత ఏకీభవించిన వారిగా అయా ఆ శాసనాన్ని మేము నియమించిన వారిగా అయా నా తండ్రి దావీదు చెప్పిన అయా ఆజ్ఞపూర్వకంగా ఈ వ్యక్తి అమలు చేసి ఉన్న స్థితిలో నడిపించబడ్డాడు. మా జీవితాలు అయా నా తండ్రి రాష్ట్రపరమైన వాటి వరకు మేము నా తండ్రి అయా ప్రేరేపించే వారిగా ఉండక మా జీవితాలు మేము కాపాడుకునే కృపను మాకు దయచేయండి. అలాగే ద్రోహం చేసేవారిగా అయా శిక్షణ తీసుకొచ్చుకునే పరిస్థితులు మేము ఉండకుండా మా జీవితాలు మేము కాపాడుకుంటూ నీ సన్నిధిలో నిత్యము అయా నీ యందు భయభక్తులతో నడిపించబడుతూ నీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.